ఇది కదా మనకు గావాల్సింది. వాస్తవం చెప్పాలంటే 'హరిబాబు' గురించి అనేది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. 'వైష్ణవ్' గురించి అనేది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ని రోజుల నుంచి అనేది 'వైష్ణవ్‌కి' ఏదైతే అన్యాయం జరిగిందో అది అనేది ఇప్పుడు న్యాయం జరగబోతుంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి అసలు ఆనందంతో అనేది నాకు అవధులే లేవు. ఏంట్రా ఇన్ని రోజులకా ఇలాంటి న్యూస్ వినడము. అబ్బా! చాలురా నాయన స్వామి ఇంతకు మించింది ఏం అవసరం లేదు. వైష్ణవికి న్యాయం జరిగి ఆ అమ్మాయి ఆత్మకు శాంతి జరిగితే చాలన్నట్లుగా నేనైతే ఫుల్గా అయితే ఫీల్ అయిపోయాను. అసలు ఏం జరిగింది ఏంది అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. మధ్యలో మాత్రం ఫుల్ ట్విస్టులు ఉంటవి. మీరు మాత్రం స్కిప్ చేస్తే అది మాత్రం మీరు చాలా మిస్ అవుతారు. చాలా అంటే చాలా మిస్ అవుతారు. వాస్తవంగా వైష్ణవి చనిపోయి దాదాపుగా 2 months కంప్లీట్ అయిపోయింది. నిజం చెప్పాలంటే ఆ జ్ఞాపకాలు అనేది ఇంకా కళ్ళ ముంగట తిరుగుతున్నట్లే ఉన్నాయి. ఆ అమ్మాయి ఇంకా వాళ్ళ ఇంటి మధ్యలో వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నట్లు, అన్నదమ్ముల దగ్గర అనేది ఇంకా ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నట్లు, ఆ జ్ఞాపకాలు చివరి జ్ఞాపకాలుగా కాకుండా రోజు మా దగ్గరనే మాట్లాడుతుందన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి ఇంకా ఉంది అన్నమాట. ఆ జ్ఞాపకాలను వదిలిపెట్టి వాళ్ళైతే ఉండలేకపోతున్నారు. వాళ్ళ అమ్మ గురించి మాట్లాడినట్లుంటే వైష్ణవి 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 అని తలుచుకుంటూ మంచానికే పరిమితం అయిపోయింది. ఈ మధ్యలో కొద్దిగా కోలుకున్నట్లు అనిపిస్తుంది అన్నమాట. వాస్తవంగా వాళ్ళ అన్నదమ్ముల మాటలు విన్నట్లు ఉంటే. కానీ అసలు ఇంత హ్యాపీగా మాట్లాడడానికి రీజన్ ఏందో ముందు ముందు మీకే అర్థమవుతుంది. హరిబాబుకు ఎలాంటి శిక్ష పడ్డది వాస్తవంగా అనేది రిపోర్ట్లు రాలేవు. అది దురదృష్టం అని చెప్పుకోవాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్లు అనేది ఇంతవరకు రాకపోవడానికి ప్రధాన కారణాలు అయితే కొన్ని ఉన్నాయని మనం గత వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు హరిబాబు అనేది ఎంతమంది దగ్గర ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నాడో ఆ విషయాలు అనేది ఈ వీడియోలో పిన్ టు పిన్ అనేది మనం డిస్కషన్ చేసుకుందాము. ఒకరు కాదు ఇద్దరు కాదు, అబ్బో చెప్పుకుంటూ పోతే చరిత్రనే ఉందని చెప్పుకోవచ్చు అన్నమాట. వాస్తవంగా హరిబాబు అనేది ఏం పని చేస్తున్నాడో ప్రతి ఒక్కరికి తెలుసు. వైష్ణవి వీడియోలు ఎవరైతే ఫాలో అవుతున్నారో, వైష్ణవి గురించి ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో, వైష్ణవి అనేది ఏ విధంగా చనిపోయింది అసలు పిన్ టు పిన్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు హరిబాబు అనేది వైష్ణవే కాకుండా ఇంకా ఎంతమంది దగ్గర ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. అది నేను చెప్పేది కాదు, వైష్ణవుల అన్ననే ఒక వీడియో అయితే చేసి పెట్టాడు. దాన్ని బేస్ చేసుకొని కొన్ని అనేది నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో అనేది గూస్ బంప్స్ వస్తాయి లాస్ట్ వరకు అంటే. ఎందుకంటే బంగారం లాంటి అమ్మాయిని ఇలా చేయడానికి ఆయనకు అనేది మనసు ఎలా వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. ఒక్కగానే ఒక చెల్లెల్ని కోల్పోయి 13 మంది అనాథలు అయితే ఒక అనాథల్లాగా అనేది మారిపోయారు. వాళ్ళు కూడా వైష్ణవి గురించి అనేది ఈ మధ్యలోనే కొద్దిగా మర్చిపోయి వాళ్ళు అనేది ఆ డిప్రెషన్ నుంచి అనేది బయటపడుతున్నట్లు కనిపిస్తుంది. ఆల్రెడీ అనేది వాళ్ళు వీడియోలు చేస్తారు కదా, వీడియోలు చేస్తారు, కొద్దిగా హ్యాపీగా ఉంటున్నారు. ఎందుకంటే బాధ అనేది ఎన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు అనేది ఉంటుంది. కాకపోతే ఒకగానొక చెల్లెల్ని కోల్పోయిన తర్వాత ఆ బాధ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. డిప్రెషన్ నుంచి అనేది కొంతమంది సపోర్ట్ చేయడం వల్ల, కొంతమంది ధైర్యం చెప్పడం వల్ల ఆ డిప్రెషన్ నుంచి అనేది ఇప్పుడే బయటకు వస్తారు. వాళ్ళు అలానే సంతోషంగా ఉండాలి, అలానే వీడియోలు చేసుకుంటా హ్యాపీగా ఉండాలి. కానీ అసలు హరిబాబు ఎవరి దగ్గర ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికి కారణం ఏంది? ఆయన హాస్పిటల్ చేసేటప్పుడు అనేది ఇంకెవరి దగ్గర అనేది ఎఫ్ఐఆర్ ఉందా? అసలు ఓయో రూమ్లో అనేది ఏం చెప్పారు? వైష్ణవులు అన్న అనేది ఓయో రూమ్కి వెళ్ళిండు. ఓయో రూమ్కి వెళ్ళిన తర్వాత హరిబాబు అనేటోళ్ళు ఏ టైంలో వచ్చేటోళ్ళు, ఎవరు తీసుకుని వచ్చేటోళ్ళు అని వాళ్ళు ఎంక్వైరీ అయితే చేసారు. ఎంక్వైరీ చేసినప్పుడు అనేది కొన్ని అసలు షాకింగ్ విషయాలు అనేది బయటపడ్డాయి. అది మరి నిజమా అబద్ధమా అనేది నేను చెప్పడం కాదు. బంగారం లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఈ అమ్మాయిని ఒక సంవత్సరం కూడా కానప్పుడు, అంటే సంవత్సరం కూడా కాలే, ఇంకా సంవత్సరం కూడా కాకముందే ఆ అమ్మాయిని అనేది పొట్టన పెట్టుకున్నాడు. నిజం చెప్పాలంటే పొట్టన పెట్టుకొని సంతోషంగా ఉన్నాడా అంటే ఊసలు లెక్క పెడుతున్నాడు. బయటకు వస్తాడా మళ్ళా అంటే బయటకి వచ్చే ఛాన్సెస్ మాత్రం లేదు. కాకపోతే వైష్ణవుల కుటుంబానికి ఇంకా అన్యాయమే జరుగుతుందని చెప్పుకోవాలి. అన్యాయం జరుగుతుంది. ఎందుకు అన్యాయం జరుగుతుంది అంటే ఇంతమందిని వాళ్ళు అప్రోచ్ అవుతున్నా, ఇంతమంది సపోర్ట్ తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా ఎవ్వరు కూడా ముంగడికి రాకుండా వాళ్ళ పనులు వాళ్ళు బిజీ ఉండి వీళ్ళకి మాత్రం సపోర్ట్ చేయట్లే. అసలు వీళ్ళకి సపోర్టే దొరకట్లే అని చెప్పుకోవచ్చు. ఎవరున్నా కూడా ఇంత పెద్ద రాజకీయ నాయకులు ఉన్నా కూడా కొద్దిగా వీళ్ళకి సపోర్ట్ చేసి వీళ్ళకి న్యాయం జరిగేటట్లు చూసుంటే అది చాలా హ్యాపీగా ఉంటుండే. ఇప్పటికీ వాళ్ళు చెట్టు కిందనే జీవనం కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి చెట్టు కింద ఇంకెన్ని రోజులు ఉంటారు? ఇంకా ఎండాకాలం అయితే పోతుంది, కొన్ని రోజులు అయితే వర్షాకాలం వస్తుంది. ఆ వర్షానికి తరుచుకుంటూ ఎండుకుంటూ ఇంకా ఎన్ని రోజులు వాళ్ళు చెట్టు కిందనే ఉండాలి? ఒకసారి ఆలోచించండి. అదే పరిస్థితి మనకుంటే ఏ విధంగా ఉంటున్నాం? సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే వ్యూవర్స్ కానీ చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏ వీడియో పెట్టినా కూడా మంచిగా సపోర్ట్ చేసి అయితే మాట్లాడుతున్నారు. హరిబాబు అనేది ఏదైతే హాస్పిటల్లో చేస్తున్నానో అదే హాస్పిటల్ అనేది ఒక 40 years ఉన్న ఆంటీ అనుకోవాలి. అమ్మాయి ఎట్లయితుంది ఆమె కానీ ఆంటీ అనుకోవాలి. ఆ ఆంటీ దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది అని
లాస్ట్ వీడియోని వాళ్ళ అన్న లాస్ట్ వీడియో ఒకటి చేసిండు. ఆ వీడియోలో అయితే ఓయో రూమ్ ఓనర్ అయితే ఓయో రూమ్లో పనిచేసిన ఆయన, ఓనర్ ఎందుకు అవుతాడు కానీ ఓయో రూమ్లో పనిచేసిన ఆయన అనేది చెప్పడం జరిగింది. మరి ఇది నిజమా అబద్ధమా అంటే ఆయన ఒకటే చెప్తున్నాడు. పక్కపక్కల కూర్చున్నారు, పక్కపక్కల కూర్చొని వీడియో అయితే తీస్తున్నారు అన్నమాట. వీడియో తీసినప్పుడు ఓయో రూమ్లో ఎవరైతే పని చేస్తున్నారో ఆయన మాత్రం షాకింగ్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఆమెకు వచ్చేసి ఒక 40 ఇయర్స్ ఉంటాయి. 40 ఇయర్స్ ఉన్న టైం దగ్గర అనేది అప్పుడప్పుడు అనేది ఇక్కడికి వచ్చేటోడు, ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసేటోడు అని ఓయో రూమ్లో ఎవరైతే పని చేస్తారో ఆయన చెప్పంగానే అందరూ షాకు. ఏంట్రా నాయన, ఈయన ఏజ్ వచ్చేసి అబ్బాయి ఏజ్ వచ్చేసి 25 నుంచి ఒక 27 ఉంటుంది. 40 ఏండ్ల ఆంటీ దగ్గర అనేది ఏ విధంగా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు? అది కాకుండా ఒక నర్సు అని అంటున్నారు. మరి ఈ విషయాలు ఒకవేళ నిజం కాకపోతే అప్పుడు పరిస్థితి ఏంది? ఈ కేసు ఇంకా క్లోజ్ కాలేదు కాబట్టి ఒకవేళ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కదా, ఇలాంటి మాటలు మాట్లాడటంలోనూ రేపటి నాడికి కేసు ఇంకా సీరియస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే వీళ్ళు న్యాయ పోరాటం చేస్తున్నారు. మాకు ఏదైనా ఒక న్యాయం చేయండి, మా చెల్లెలకి అనేది ఏదైనా ఒక న్యాయం చేయండి, ఇన్ని రోజుల నుంచి మేము పోరాడుతున్నా కూడా మాకు పోస్ట్మార్టం రిపోర్ట్ అనేది అందలేదు, మరి ఎందుకు ఇవ్వట్లేదు అని ఇంకా పోరాడుతూనే ఉన్నారు. లాయర్ని పెట్టుకున్నారా పెట్టుకోలేరా ఆ విషయం అయితే తెలియదు. ఇంకా అనేది వీళ్ళు లాయర్ పెట్టుకోలేదు అన్ని మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఈ ఓయో రూమ్లో ఎవరైతే పని చేస్తున్నారో ఆయన చెప్పిన మాటలు ఒకవేళ అబద్ధమైతే అప్పుడు వాళ్ళ అన్నలో కూడా కొద్దిగా రిస్కులో పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఈ కేసును అనేది తప్పుదోవలో పట్టించే అవకాశాలు కనిపిస్తున్నాయని పోలీసు వాళ్ళు అయితే నిర్ధారిస్తారు. అప్పుడు హరిబాబుకే కాకుండా వైష్ణవ్ అనేది లోకాన్ని అయితే వదిలిపెట్టిపోయింది. తర్వాత వీళ్ళ అన్నులకు అనేది రిస్క్ అయ్యే ఛాన్సెస్ 99.9% ఉంది. అది చేసిరా చేయలేరా, ఎవరిని తోలుకొని వస్తారో ఆ హాస్పిటల్ ఎవరు పనిచేస్తారో ఆ హాస్పిటల్లో తోలుకొని వస్తారు. ఈమెనా అంటే కాదు అని అన్నారు అనుకోండి, అప్పుడు లెక్క వేరే లెక్కలో ఉంటుంది. కానీ ఇది ఈ మాటలు ఎందుకు మాట్లాడారు, అది నిజమా అబద్ధమా ఇంకా నాకైతే ఒక కన్ఫ్యూజ్గానే ఉందన్నమాట. వాస్తవం చెప్పాలి, ఒక కన్ఫ్యూజ్గా ఉంది. ఎంతమంది దగ్గర ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 5-6 మంది దగ్గర అని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా ఒక్కరి గురించే మాట్లాడారు. ఆ 5-6 మంది ఎవరు? ఆ 5-6 మంది దగ్గర అనేది ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికి అవకాశము ఎందుకు వచ్చింది? అలాంటి బుద్ధి అనేది ఎందుకు పుట్టింది? అంటే వైష్ణవి బాగాలేకన్నా, వైష్ణవి వాళ్ళ అన్నదమ్ములు మంచిగా చూసుకోలేకన్నా, వాళ్ళ అమ్మ నాన్న అనేది మంచిగా చూసుకోలేకన్నా ఇలాంటి బుద్ధి అనేది ఎందుకు కలిగింది? అంటే భూమి కూడా ఇచ్చిర్రు, బైక్ కూడా కొనిచ్చిర్రు, ఇవల్ల ఇంకా సాలక ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడా? లేకపోతే వేరే అమ్మాయి దగ్గర అనేది పెళ్లి చేసుకోవడానికి ఇలాంటి నాటకం ఆడిరా? ఇవి చాలా కన్ఫ్యూజ్ విషయాలు. ఒకసారి మీరు ఆలోచించండి డెప్త్గా. ఇవి చాలా కన్ఫ్యూజ్ చేసే విషయాలు అన్నమాట. ఇప్పుడు అనేది వైష్ణవి చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయింది, అది వేరే విషయము. కానీ ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్లో ఏదైతే ఉందో అది అనేది కొంచెం సీరియస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డెప్త్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఏదో మాట్లాడించినాము, ఎవరో వచ్చారు తోలుకొని వచ్చిండు అని కాకుండా రేపటి నాడు కూడా హరిబాబు దగ్గర అనేది లాటి దగ్గర కొట్టి మరి నిజాలు కక్కిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ కొట్టే సమయంలో అనేది ఒకవేళ ఆయన నిజం చెప్తున్నా కూడా ఒకసారి కాకపోయినా ఇంకోసారి కూడా నమ్ముతారు పోలీసు వాళ్ళు. ఆ నమ్మే టైంలో వీళ్ళు కూడా చెప్పింది అబద్ధమే అని అంటే అప్పుడు ఏదైతే కేసు గెలవాలనుకున్నారో ఆ కేసు కూడా అనేది వృధాగా నీరు గారిపోతాయని ఇక్కడ అర్థమవుతుంది 100%. మరి ఇది ఆయన పక్కలో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడిండు. మరి అది కావాలని మాట్లాడిచ్చిరా, డబ్బులు ఇచ్చి మాట్లాడిచ్చిరా, లేకపోతే నిజంగానే హరిబాబు వేరే వాళ్ళు ఎంబడి పోయి అక్కడ అనేది ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడా? ఈ విషయాలు అనేది ముందు మనకే తెలుస్తాయి. ఒకవేళ హరిబాబుకు బెయిల్ వస్తే వీళ్ళు ఎంత పోరాడినా కూడా వేస్ట్ అవుతుంది. ఇప్పటి వరకు అనేది ఒక్క లాయర్ని కూడా పెట్టుకోకుండా వీళ్ళు పోరాటం ఏ విధంగా చేస్తున్నారో నాకు మాత్రం అర్థం కావట్లేదు. ఇప్పటికీ ఒక లాయర్ని పెట్టుకొని ఈ కేసును టేకప్ చేస్తే ఇంకా ఆయనకు అనేది శిక్ష ఎక్కువ రోజులు పడేది. మరి లాయర్ని కావాలని పెట్టుకోవట్లేదా, లేకపోతే ఏదన్నా సంథింగ్ ఉంటుంది కదా, అలాంటి విషయాలు పెట్టుకోవట్లేదా అర్థం కావట్లేదు. ఈ విషయం విన్న తర్వాత అంటే హరిబాబు అనేది ఇలా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, ఇంకా వానికి మాత్రం శిక్షల మీద శిక్షలు పడతాయి అన్నీ తెలిసిన తర్వాత నాకైతే కొంచెం మంచిగా అనిపించింది. ఎందుకంటే ఎన్ని రోజులు పోరాడడానికి ఒక న్యాయం జరుగుతుందిరా బాబు. అంటే అటు నుంచి కూడా ఒక తప్పు అనేది దొరికింది. ఎంత వైష్ణవిని చేసినా కూడా ఏదన్నా ఒక రీజన్ కావాలి. అటు నుంచి కూడా అనేది వాళ్ళు కూడా సాక్ష్యాలు పుట్టించుకుంటారు కదా. వాళ్ళ అన్నదమ్ములు కూడా అనేది ఎవరినో ఒకరు లాయర్ని పెట్టుకొని ఆ లాయర్ త్రూ అనేది లేనివి ఉన్నట్టు కూడా క్రియేట్ చేస్తారు. మా తమ్ముడు కూడా ఏం తప్పు చేయలేడు, అక్కడ ఏం జరిగింది సిచ్యువేషన్ అని
అర్థమవుతుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లు వస్తే ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఏందనేది ప్రతి పిన్ టు పిన్ అనేది ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ ఇప్పటికల్లా పోస్ట్ మార్టం రిపోర్ట్లే మన చేతికి అందనప్పుడు మనం ఏం చేయగలుగుతాము? ఆలోచించండి. ఇంకా వీడియోలు చేసుకుంటూ పోయి ఇట్లా అట్లా అని అనడం తప్ప మిగతా ఏముండదు. వాస్తవంగా హరిబాబు వేరే వాళ్ళ దగ్గర ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, అది గాన కేసులో రుజువైంది అనుకోండి, ఈయన పైన ఇంకా కఠినమైన చర్యలు తీసుకొని హరిబాబునైతే బయటికైతే రాకుండా అయితే చూసే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఒకవేళ అదే అబద్ధమైంది అనుకోండి, ఎవరైతే వచ్చిర్రో ఆమెను కూడా ఒక 4 తగిలిస్తే 100% నిజాలు కక్కుతారు. నిజాలు కక్కిన తర్వాత వీళ్ళు చెప్పింది అబద్ధమా లేకపోతే వాళ్ళు చెప్పింది అబద్ధమా బరాబర్ బయట పడుతుంది. వీళ్ళకి అనేది కేసు ఇంకా బలంగా మారుతుంది. ఒకవేళ పెట్టుకోకుండా ఇలాంటి మాటలు సృష్టించి వేరే దగ్గర చెప్పించినట్లు వీడియోలు చేస్తే అది దారుణంగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ బండి భగీరథ ఉన్నాడు. బండి భగీరథ పైన ఎవరైతే నెగిటివ్గా వీడియోలు చేసిర్రో, లేనివి ఉన్నట్లుగా కల్పించిర్రో, ఇప్పుడు వాళ్ళకు కూడా అనేది శిక్ష పడుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా సిచ్యువేషన్ పడితే మరి ఇబ్బంది అవుతుంది కదా. వాళ్ళ అన్నదమ్ముళ్ళు రిస్క్లో పడే ఛాన్సెస్ ఉంది. వాళ్ళ అన్నదమ్ముళ్ళు రిస్క్లో పడద్దు అంటే ఉన్నట్టుగా మాట్లాడితే చాలా ఉత్తమం అని నాకైతే అనిపిస్తుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఎందుకంటే హరిబాబు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడా పెట్టుకోలేదా మనకైతే తెలియదు. వాళ్ళ అన్న చెప్పిన మాటలే వాళ్ళ అన్న కూడా ఓయో రూముల దగ్గర కూడా మాట్లాడిచిండు. ఆ వాస్తవాలే మనం మాట్లాడుతున్నాము. ఒకవేళ అలా జరిగిందనుకోండి, వైష్ణవికి 100% న్యాయం జరుగుతుంది. అలా కాలేదు, ఎవరి తోలికి వచ్చారు సీసీ కెమెరాలు కూడా పలానా డేట్ అంటే సీసీ కెమెరాలో ఉన్న రికార్డు కూడా తీస్తారు. పలానా డేట్లో వచ్చారంటే ఆ రికార్డు మొత్తం బయటకు గుంజుతారు. ఆ టైంలో వాళ్ళు పోనట్లు ఉంటే అప్పుడు రిస్క్ ఎవరికంటే వైష్ణవుల అన్నదమ్ములకే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మీకు ఎలాంటి ఇబ్బందులు కలుగుద్దని నేనైతే కోరుకుంటున్నాను. మరి అది తెలిసి చేసిరా తెలియక చేసిరా నాకు కూడా తెలియదు కాబట్టి అది ముందు మనకే తెలుస్తుంది. ఓకే, ఓలా నోట్ల నుంచి బయటకు వస్తుంది. సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. హరిబాబు ఎఫ్ఐఆర్ పెట్టుకోలేదా అది కూడా అనేది మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే హైప్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటికున్నాను. జై హింద్.